ఈ ఓఎన్బిఏ పద్ధతిలో తెలుసుకోవాల్సిన రెండు విధానాలు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయి. ఓఎన్బిఏ అంటే ఇంగ్లీష్లో ఓ అంటే ఆర్గానిక్, ఎన్ అంటే న్యూట్రిషన్, అంటే సేంద్రియము. ఓ అంటే సేంద్రియము, ఎన్ అంటే పోషకాలు. సేంద్రియ మరియు, పదం కూడా జాగ్రత్తగానండి, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయ విధానం ఇది. ఎందుకు నేను మరియు అనేదాన్ని నొక్కి ఉక్కానిచ్చానంటే, ప్రపంచంలో వ్యవసాయాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. సేంద్రియ లేదా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు సపరేటు ఒక గ్రూపు, సేంద్రియం కాకుండా రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇంకొక గ్రూప్. లేదా సేంద్రియం అన్నా చేస్తున్నాడు, లేదంటే రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తున్నాడు. లేదా అనే పదాన్ని ఉపయోగించి మహా పండితులందరూ విడగొట్టేశారు వ్యవసాయాన్ని. కాదు, వ్యవసాయం అనేది సేంద్రియంతోనూ మరియు పోషక పదార్థాలతోనూ రెండింటి కలయికనే వ్యవసాయం. ఈ రెండింటిని విడగొట్టడం తప్పు. అందుకే నేను మరియు అనే పదాన్ని వాడాను. సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. సమతుల్యత అంటే ఎప్పుడు ఏమి కావాలో దాన్ని సమతుల్యతను పాటిస్తూ అందించడం. అందుకనే నా విధానానికి పేరు పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. అక్కడే రైతుకు అవగాహన అయిపోవాలని చెప్పేసి. కాబట్టి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు వేరులే, మాకు సంబంధం లేదులే, ఇన్ని కాదు. మన వ్యవసాయంలో సేంద్రియం ఉండాల్సిందే, పోషకాలు ఉండాల్సిందే. పోషకాలు అంటే మనం వాడుతుంటాం కదా, యూరియా, డిఏపి, పొటాష్, జింకు, అన్ని రకాల పోషకాలు చెప్తాను నేను వాటి గురించి. అవి ఉండాల్సిందే, సేంద్రియం ఉండాల్సిందే. ఈ ఓఎన్బిఏ పద్ధతిలో మొదటి భాగం పేరు సేంద్రియం భూమి కోసం. సేంద్రియం భూమి కోసం. రెండవ భాగం పోషకాలు మొక్క కోసం. ఇది మాత్రం బాగా ఒకసారి అవగాహన కలిగించుకున్నామంటే మనము అప్పుడు దేన్ని పక్కన పెట్టాం. మనం రెండు భాగాలు ఓఎన్బిఏలో. మొదటి భాగం సేంద్రియం ఎవరి కోసం? సేంద్రియం భూమి కోసం, పోషకాలు మొక్క కోసం. ఇది గన మనం కరెక్ట్గా అవగాహన కలిగించుకున్నామంటే అప్పుడు దేన్ని వదలకుండా వ్యవసాయం చేస్తాం.